పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక గమ్మత్తైన కథ చెప్పబోతున్నాను. మీ నాన్నమ్మ లక్ష్మీ చౌదరి. అందరూ వినండి. కథ పేరు ఫోన్లో పెసరట్ల వాసన. ఫోన్ రింగ్ అవగానే రిసీవర్ ఎత్తాడు మూర్తి. ఎవరు అన్నాడు. హలో మామయ్య, నేను చింటూని అని వినిపించింది ఫోన్లో మూర్తికి. నువ్వెందుకు ఫోన్ చేసావురా? నాన్న లేరా అడిగాడు మూర్తి. నాకు ఫోన్ చేయడం వచ్చేసింది మామయ్య, అవతల వైపు నుండి చింటూ గొంతు వినిపించింది. సరే, కొత్త ఫోన్ వచ్చింది కదా అని పని లేకుండా ఫోన్లు ఎవరికీ చెయ్యకూడదు. అమ్మ లేదా అని అడిగాడు మూర్తి. ఉంది, పెసరట్లు వేస్తుంది, భలే మంచి వాసన వస్తుంది. మామయ్య నీకు వెయ్యడం లేదా అన్నాడు అవతలి వైపు నుండి చింటూ. 3వ తరగతి చదివే మేనల్లుడు చింటూ అమాయకత్వానికి మూర్తికి నవ్వు వచ్చింది. ఫోన్లో అవతలి వాళ్ళ మాటలు వినిపించినట్లే పెసరట్ల వాసన కూడా వేస్తుంది అని అనుకున్నాడు చింటూ. ఫోన్లో మాటలే కానీ పెసరట్ల వాసనలు, బిర్యానీ వాసనలు రావురా. అది సరే, ఫోన్ చేయడం నేర్చుకోవడం మంచిదే, కానీ ఇష్టం వచ్చినట్లు అవసరం లేనప్పుడు ఫోన్లో మాట్లాడితే చాలా డబ్బు కట్టాలి, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు మూర్తి. ఫోన్లో పెసరట్ల వాసన గురించి విన్న మీరందరూ హాయిగా నవ్వుకుంటున్నారు కదూ. ఇలాగే మరో గమ్మత్తైన కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీకు ఈ కథ నచ్చింది కదా, వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అందరూ. ఓకేనా? టాటా, బాయ్ బాయ్, సీ యూ అగైన్. థ్యాంక్ యూ.